హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రుచికరమైన టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ 1/2 kg టమాటోలని తీసుకుంటున్నాను. ఈ టమాటోలని ఇంకా పచ్చిమిర్చిని నీట్గా కడిగిన తర్వాత ఈ టమాటోలని పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోనే 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 7-8 పచ్చిమిర్చి వేసి ఇటుగా వేగాక దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇవి లైట్గా వేగాక ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి లైట్గా వేగనివ్వండి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా వేగనివ్వండి. అలాగే ఇప్పుడు కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటోలని ఇలా వేసి ఒక్కసారి బాగా కలిపేసి టమాటోలని కొద్దిగా మగ్గే వరకు లో ఫ్లేమ్లో పెట్టి గోలనివ్వండి. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా టమాటోలని ఇలా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర వేసి అన్నింటినీ బాగా ఒక్కసారి కలిపేసి 2 మినిట్స్ వేగనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఇందులోనే తగినంత సాల్ట్ అలాగే కారం వేసి ఇంకా కొత్తిమీర కూడా వేయండి. ఎందుకంటే కొత్తిమీరతోనే చాలా టేస్టీ అనిపిస్తుంది చట్నీ. ఖచ్చితంగా మిక్సీ పట్టేటప్పుడు కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక 6-7 వెల్లుల్లి రెమ్మలని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లిని వేగనివ్వండి. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఈ పోపు దినుసులు వేసిన తర్వాత దీంట్లో 3 ఎండు మిరపకాయలు చుంచుకొని వేసుకోండి. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఇవన్నీ బాగా వేగనివ్వండి. ముందుగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ పోపులో వేసి మొత్తం బాగా కలుపుకోండి. అంతే, నోరూరించే టేస్టీ టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో లేదా ఇడ్లీ, దోశ, చపాతి ఎలాంటి టిఫిన్లోకైనా అద్దిరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అయ్యో, చెప్పడం మర్చిపోయానే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.